ఒక రాయంచకి దెబ్బ తగిలితే సిద్ధార్థుడు ఏడిచాడు. ఎందుకు ఏడవాలి? వైష్ణవుడు కనుక. అంటే అన్నిటిలోనూ ఆ తత్వం వ్యాపించి ఉంది అని అనుకోగానే అదే తత్వం దాంట్లో ఉంది, అదే తత్వం నాలో కూడా ఉంది అన్నప్పుడు అదే తత్వం ఒకచోట ఆనందంగా ఒకచోట దుఃఖంగా ఎలా ఉంటుంది కనుక? ఇప్పుడు నా కాల్లో ఆనందమును తల్లో దుఃఖం ఉంటుందా? ఉండదు. సో ఒకటే తత్వం అయినప్పుడు స్పందన అనేది అంతటా సమానంగా ఉంటుంది. అవునండి. సో విశ్వంలో ఎక్కడ కష్టం కలిగినా ఆ కష్టానికి స్పందించే గుండె అది ఉంటే వాడు వైష్ణవుడు. వాడు ఎవడైనా కావచ్చు, వాడు మనిషా, జంతువా, పక్ష, చెట్ట, ఎనీ ప్రాణి, ఏ ప్రాణికైనా ఆ కష్టం కలగడం అనేటువంటి తట్టుకోలేనివాడు. దేనికి సంతోషం కలిగినా అది తనకి కలిగినట్లుగా పొంగిపోయేవాడు. ఇది వైష్ణవత్వానికి ఉండేటువంటి అసలు లక్షణం. అండ్ ఇది రెండవది. మొదటిది అంతటా చూడగలగడం, రెండవది ఆ ఎదట దాంట్లో కలిగినటువంటి స్పందనకి వీడు ప్రతిస్పందన పొందడం. అండ్ థర్డ్, ఏది కలిగినా అది కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఇచ్చేది లోపలుండి వాడు కనుక వాడితోటి చెప్పుకుంటాడు. ఎవడో ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడి చేస్తాడు వాడు చేస్తాడు నో. లేదు, ఏదో వచ్చిన దానికి వాడి మీద ఆడిపోసుకుని వీడి మీద ఆడిపోసుకుని మనకి జనరల్గా ఉండే యాటిట్యూడ్ మనకు తెలుసును. అవును సార్. లాభం కలిగితే ఎవడు కలిగించినా నేనే, నా వల్లే వచ్చింది, నేనే చెప్పానండి వాడికి నువ్వు గెలుస్తావని. అప్పుడు అసలు నేను నా ప్రెడిక్షన్స్ అండి 100% ఇప్పటిదాకా ఎప్పుడు అలాగే ఉంటాయండి. నేను చెప్పానండి, ఎప్పుడో చెప్పాను. ఈ విధం ఎక్కడ పిక్చర్లో కూడా ఉండడు వీడు. అవును స్వామి. కానీ వచ్చిన తర్వాత అట్లా అంటే ప్రతిదానికి తన మీద క్రెడిట్ వేసుకుంటాడు ఇఫ్ ఇట్ ఈస్ గుడ్. కానీ అదే ఎదటివాడికి కష్టం వస్తే, తనకి కష్టం వచ్చినా ఎవడి దొరుకుతాడో లోకుగా వాడి మీద తోసేసి తప్పించుకుందామని చూసే మనస్తత్వం. దిస్ ఈజ్ కామన్ యాటిట్యూడ్. కానీ నిజమైన వైష్ణవుడు ఎవడి మీద తొయ్యడు. సుఖం కానీ కష్టం కానీ ఏదొచ్చినా వాడు ఇచ్చేది కనుక వాడితోటి చెప్పుకుంటాడు. ఇతరత్ర ఎక్కడికి వాడు పోడు. వాడు నిజమైనటువంటి వైష్ణవుడు. ఇది చెప్పిన వాడు యమధర్మరాజు చెప్పాడు. యమధర్మరాజు చెప్పాడు ఇది తన దూతలతోటని పరమశివుడు పార్వతికి చెప్పి పార్వతికి వైష్ణవ దీక్షను ఇప్పించాడు. ఓకే. సో వైష్ణవ సంప్రదాయంలో శంఖచక్ర ధారణ అనేటటువంటిది మనకి పురాణాల్లో కనిపిస్తోంది, వేదాల్లో కనిపిస్తోంది. అది అందరికీ తీసుకోదగినది, అందరికీ కూడా అది ఉపకారకమైనది. ముఖ్యంగా సాక్షాత్తు యమధర్మరాజు గారే చెప్పింది కనుక దేవుడిని నమ్మేవాడు ఉండొచ్చు, నమ్మని వాడు ఉండొచ్చు. యముడిని నమ్మని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే చూస్తున్నాం కనుక ప్రతిరోజు రావడము పోవడము ఈ లోకంలోకి అనేది ఇట్ ఈస్ సో ఎవిడెంట్. సో వీ డోంట్ నీడ్ ఎనీబడీస్ విట్నెస్ ఫర్ దాట్. అంచేత ఆయన మాటనైతే తప్పనిసరిగా నమ్మాల్సి ఉంటుంది. అవును సార్. ఆయన చెప్పాడు కనుక ఆయన మాట మీద నమ్మకంతో మన శంఖచక్రాలు తీసుకుంటాం. ఒక్కసారి తీసుకున్న తర్వాత పాటించవలసిన నియమ నిబంధనలు అంటే ఏంటి చెప్తారు స్వామి? సింపుల్గా జీవించడం అంతే. శంఖచక్రాలు తీసుకోవడం అనేది ఏదో కొత్తగా ఒక దీక్షను తీసుకోవడం, ఒకటి పైన తొడుగు వేసుకోవడం, ఒక ఆరోపణ చేసుకోవడం కాదు. జీవుడికి సహజంగా ఉండేటటువంటి ఒక ప్రవృత్తి ఏదో దాంట్లోంచి ఇప్పుడు మనం వీ హ్యావ్ డీటూర్డ్. ఈవేళ మనం బతికే బతుకులన్నీ కూడా కృత్రిమమైనటువంటి బ్రతుకులు. అసలు మార్గంలోంచి మనం డీవియేట్ అయ్యాం పక్కకి. రకరకాల విధానాలను పట్టుకుని పాకులాడుతున్నాం. ఇవి మనకి సహజం అని అనుకుంటున్నాం. కానీ భగవంతుడి వైపు ఉండడం అనేటువంటిది సహజం జీవుడికి. తెచ్చినవాడు ఆయన.
ఉంచినవాడు ఆయన, నడిపిస్తున్నవాడు ఆయన, ఇందులోంచి నడిపించేవాడు కూడా ఆయనే. కానీ ఆయన్ని మనం మర్చిపోయి మిగతా వాళ్ళందరినీ మనం ఇప్పుడు చాలామంది దేవుడి దగ్గరికి పెడితే దేవుడు తండ్రి లాంటి వాడండి, దేవుడు తల్లి లాంటి వాడండి అంటారు. దేవుడు ఆత్మని కాపాడేవాడు, రైట్? ఈ ఆత్మ అనేది ఇప్పుడు ఈ బాడీలో ఉంది. దిస్ బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇది తాత్కాలికంగా వచ్చింది. ఇప్పుడు ఇది అంటే ఈ ఆత్మ అనేటటువంటి ఆ వస్తువుకి ఇది ఒక తాత్కాలిక గృహం, ఇది రెంటెడ్ హౌస్. ఇది ఇందులోంచి ఎప్పుడు టైం అయితే అప్పుడు బయటికి వెళ్ళాలి. మళ్ళీ ఇట్ షుడ్ సెర్చ్ ఫర్ అనదర్ హౌస్ ఆర్ ప్రాబబ్లీ ద హౌస్ కమ్స్ ఆటోమేటిక్. అది మన వల్ల రాదు అది, బట్ ఇట్ కమ్స్ ఆన్ ఇట్స్ ఓన్, రైట్? సో ఇంకొక దాంట్లో బాడీలోకి పెడతాం, ఇంకో బాడీలో, అలా ఇప్పటిదాకా ఎన్ని వెనకాతలు సాగాయో మనకు తెలియదు. అవునండి. ఎన్ని ఇంకా ముందు ఉంటాయో మనకు తెలియదు. ప్రస్తుతం అయితే ఇంట్లో ఉన్నాం మనం. సో ఈ పైన ఉండేటటువంటిది ఇది శరీరం, లోపల నేనున్నాను. నన్ను మొదటి నుంచి వదలకుండా ఉన్నవాడు ఆయన. నేను ఏ ఏ గోతుల్లో దిగితే నాతో పాటు పాప ఆయన కూడా దిగుతున్నాడు, నన్ను వదలకుండా. నేనే కొండలెక్కితే నాతో పాటు ఎక్కుతున్నాడు, తను శ్రమ అనుకోకుండా, నన్ను వదలకుండా. వదిలితే నేను కూడా ఉండనని తెలుసును కనుక ఇప్పుడు ప్రస్తుతం నేను దీంట్లోకి వచ్చాను.